మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో అయితే ఉన్నాము. నిన్న భీమిలి నియోజకవర్గం రఘు కాలేజ్ పరిసర ప్రాంతాల్లో దాకమర్రి గ్రామంలో ఈ యొక్క నిర్మాషణ ప్రాంతంలో అయితే కనుక ఒక 25 నుంచి 28 ఏళ్ళ మధ్య వయసు ఉన్నటువంటి మహిళని అయితే కనుక పెట్రోల్ పోసి కాల్చి చంపిన పరిస్థితి అయితే కనుక కనిపించింది. ఈ యొక్క పరిస్థితిని చూసి చుట్టుపక్కల గ్రామాల వాసులు కూడా చాలా భయభ్రాంతులు అయితే గురయ్యారు. వెంటనే ఏసీపీ నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ అప్పలరాజు గారు అండ్ భీమిలి సిఐ గారు కలిసి ఈ యొక్క ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ని 24 గంటల్లోపు అయితే ఛేదించిన పరిస్థితి కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ మహిళ పేరు కోనూరి వెంకటలక్ష్మి గారు. ఉంటున్నది వచ్చేసి మన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మారికోల్స కాలనీలో అయితే కనుక ఉంటున్న పరిస్థితి. సో ఈ వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క ఆమెకి 2 పిల్లలు, 10th క్లాస్ చదువుతున్న బాబు, డిగ్రీ చదువుతున్న బాబు. ఇటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. ఏదైతే విజువల్స్ కనిపిస్తుందో ఈ యొక్క రాజీవ్ గృహకల్పాల్లో అయితే కనుక ఆవిడ ఉంటున్న పరిస్థితి. ఇటువంటి ఇక్కడ మనకి లభించిన సమాచారం మేరకు ఆమె 2 పిల్లలతో హ్యాపీగా జీవిస్తున్న పరిస్థితి. డివిసికి చెందినటువంటి ఒక ఉద్యోగిగా గుర్తించారు పోలీసులు. ఆయన తనపై పెట్రోల్ పోసి చంపిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కేవలం ఇది వివాహిత సంబంధం అని చెప్పినప్పటికీ మరిన్ని వివరాలు అయితే కనుక పోలీసుల ద్వారా తెలియాల్సి ఉంది. ఇక ఈ యొక్క రాజీవ్ గృహకల్ప ఏదైతే కాలనీ ఉందో తనతో పాటు నివసిస్తున్నటువంటి మనుషులు అయితే చాలా విచారణ పడుతున్న పరిస్థితి. అమ్మ మీరు చెప్పండి, ఆవిడ ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? నాకైతే 3 సంవత్సరాల నుంచి తెలుసు. అక్కడ 3 సంవత్సరాల నుంచి చదువుతుంది. ఓకే. మరి ఆవిడ వచ్చేది బాగానే ఉండేది, వెళ్ళేది, పిల్లల కోసం మొరపెట్టేది. తన హస్బెండ్ చనిపోతే బాధపడి కష్టపడి చదివించుకొని ఉండేది, బాగానే ఉండేది. ఆవిడైతే డిస్టర్బెన్స్ గొడవలు అవే ఉండేది కాదు. నెమ్మదిగా ఉండి నెమ్మదిగా వెళ్ళిపోయేది. అమ్మ ఒకసారి మీరు చెప్పండి, తను ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? కానూరి వెంకటలక్ష్మి 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు సొంత ఇల్లు. సో ఎలా ఉండేవారు? ఆవిడైతే చాలా మంచిదండి. ఆవిడైతే బలవంతమానం చేసుకున్నంత ఇదైతే ఆవిడ దగ్గర లేదండి. కాకపోతే ఎవరో చంపిన పరిస్థితి మోసపడింది. మరి మాకైతే గత ఆదివారం చూసాము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇది లేదు మాకు. మరి రాత్రి న్యూస్ ఆలకించిందంటే చాలా ఇదిగా చాలా ప్రాబ్లంగా ఉంది మాకైతే. ఎందుకంటే చాలా మాలో ఒక బిడ్డలా కలిసిపోయి ఉండేది. చాలా మంచిది. ఎప్పుడు వాళ్ళ బిడ్డల గురించి ఆలోచించింది, బిడ్డల గురించి ఆలోచన ఎప్పుడు బిడ్డల భవిష్యత్తు అనేది. మరి రాత్రి ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో మనకు తెలియదు. దారుణంగా అయిపోయింది. మరి రాత్రి తెలిసిందని నుండి ఇప్పుడు వరకు తిండి లేదు, నిద్ర లేదు. మాకు అలా ఉంది. నిజంగా చాలా మంచిది. యాక్చువల్గా అమ్మాయి అయితే చాలా మంచిది. కానీ ఎక్కడో మోసపోయిందని తెలుసు. కానీ వాళ్ళని ఊరికనే ఇడిచిపెట్టకూడదండి. అది మటుకు ఇడిచిపెట్టకూడదు. మొన్న తండ్రి లేడు, పిల్లల పరిస్థితి మరి ఇప్పుడు ఎలాగా పిల్లలు ఒక 10th పాస్ అయ్యాడు, ఒక డిగ్రీ సెకండ్ ఇయర్. ఈ రోజు ఎగ్జామ్ రాయాలి పాపం బిడ్డలో. ఎప్పుడు పరీక్ష పిల్లలు భవిష్యత్తు అనేది. మరి ఏమైందో మరి తెలియదు. మరి దేవుడికే ఎరిక. మరి తెలియదు. మరి ఆవిడైతే యాక్చువల్గా చాలా మంచిది. ఇక్కడ ఒక తాగుబోతాలంటే చిరాకు ప్రాబ్లం. అసలు ఎంకరేజ్ చేసేది కాదు. చాలా మంచిది. ఎవరైనా ఒక గొడవలు ఆడుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఇచ్చేసేది కాదు. చాలా మంచిది. అసలు పీస్ఫుల్గా ఉండేది మనిషి. మరి ఎలా జరిగిందో ఏంటో మరి తెలియదు. కానీ మరి ఏదో న్యాయం చెయ్యండి అంతే. సో ఇది పరిస్థితి. కానూరి వెంకటలక్ష్మి తన 2 పిల్లలతో భర్త లేకపోయినా సరే ఏదో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని అయితే కనుక జీవనం సాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. పిల్లలిద్దరిని కూడా చదివిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. అటువంటిది ఈ యొక్క డివిస్ చెందినటువంటి ఒక ఎంప్లాయీ ఏదైతే ఉన్నారో తనతో సంబంధం పెట్టుకోవడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వివరాలు అయితే పోలీసుల ద్వారా తెలియాల్సి ఉంది. కాకపోతే కనుక ఇటువంటి దుర్మరణానికి అయితే కనుక గురైన పరిస్థితి. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.